Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టి 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత 3 లవంగాలను 2 యాలకులను వేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ను వేసి మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒక మీడియం సైజు టమాటాను వేసి కలుపుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పుని వేసి మొత్తం ఒకసారి కలుపుకొని 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 4 నిమిషాల తర్వాత మూత తీసి అంతా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి ఒకసారి అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత 1/2 కప్ వరకు వాటర్ని పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరలా కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్గా క్విక్గా అయిపోయే చికెన్ కర్రీ రెడీ.